అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 6వ వచనము 7వ వచన భాగం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము చదువుతారా? అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, వెండి బంగారము నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పాడు. చాలండి. ఒకానొక దినమున పేతురు యోహాను దేవాలయంలోనికి వెళుతున్నప్పుడు ఆ దేవాలయము బయట ఒక భిక్షగాడు భిక్షం అడుగుతూ ఉన్నాడు. అయితే వాడు అందరినీ చూచినట్లుగా పేతురు యోహాను వైపు చూస్తుంటే పేతురు యోహాను చెప్పిన మాట, వెండి బంగారము ఏంటంట నా యొద్ద లేవు, కానీ నాకు ఉన్నదే ఏంటంట. మాట చదువుతారా? నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమి కలిగి ఉన్నారు పేతురు యోహానులు? అభిషేకము కలిగి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వాట్ దే హ్యావ్ అండ్ వాట్ దే హ్యావ్ గివెన్, వాళ్ళు కలిగి ఉన్నది ఆ దినమున ఆ భిక్షగాడికి ఇచ్చింది ఏంటో తెలుసా? వారి పైనున్న అభిషేకము. అంటే అభిషేకము వేరే వారికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అభిషేకము వేరే వారికి అనుగ్రహించవచ్చు. అర్థమవుతుందా మీకు ఆ మాట? చాలామంది అభిషేకము లేదా అభిషేకించబడటం అనేది దేవుని దగ్గర నుంచే వస్తుంది, దేవుడు అభిషేకిస్తాడు అని అనుకుంటారు, కానీ అది కానే కాదమ్మా. అభిషేకించబడటం అనేది మనుష్యుల ద్వారా కూడా జరుగుతుంది. ఎస్, అఫ్ కోర్స్ దేవుడు అభిషేకిస్తాడు మానవుల్ని, అందులో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే ఇంపార్టేషన్ అంటే నాకు కలిగి ఉన్న అభిషేకము నేను నా ఇష్టముతోటి నీకు ఇస్తున్నా. ఆ రోజున ఆ భిక్షగాడికి అభిషేకం ఇవ్వమని దేవుడు చెప్పలేదు, ఆ రోజున ఆ భిక్షగాడికి స్వస్థపరచమని దేవుడు చెప్పలేదు. ఎక్కడైనా ఉందా అంటే ఆ పై వచనాల్లో ఎక్కడ లేదు. చూడండి, 2వ వచనం చదువుతారా? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ చూసారు ఇక్కడ చాలా మంది అనుకుంటారు అతడికి విశ్వాసం ఉంది అని చెప్పి అనుకుంటారు. లేదు, అతడు తేరి ఎందుకు చూస్తున్నాడంటే వాళ్ళ యొద్ద ఏమైనా దొరికిద్దేమో అని చెప్పేసి, భిక్షం ఏమైనా దొరికిద్దేమో అని చూస్తున్నారు. సో ఇక్కడ అవతల వ్యక్తికి విశ్వాసం లేదు, ఇక్కడ ఇంకొక పక్క దేవుడు చెప్పలేదు ఆ వ్యక్తిని స్వస్థపరచమని. కానీ పేతురు యోహానులు వాళ్ళ ఇష్టముతోటి వాళ్ళ ఇచ్చతోటి వాళ్ళ మీద ఉన్న అభిషేకమును ట్రాన్స్ఫర్ చేశారు ఆ భిక్షగాడికి. ఎప్పుడైతే ఆ అభిషేకము వాడిలోనికి వెళ్ళిందో ఇదిగో వాడు లేచి స్వస్థపడ్డాడు. ఇన్ ద సేమ్ వే ఈ దినమున మీ మీదకి నేను నా ఇచ్చతోటి అభిషేకమును విడుదల చేస్తున్నాను. మీరు మీ జీవితంలో దేవుని కార్యాలు పొందుకోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బట్ నేను మీకు కొంత జ్ఞానాన్ని ఇస్తానమ్మా. ఈ అభిషేక తైలం అనేది మీ జీవితంలో పని చేయాలి, పని చేస్తూ ఉండాలి. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం అంతా ఈ యొక్క తైలము కింద మీరు కప్పబడి ఉండాలని నా ప్రణాళిక. అర్థమవుతుందా? సో త్రూఅవుట్ ద ఇయర్ ఈ తైలము నీ జీవితంలో పనిచేస్తూ ఉండాలి, ఆగిపోకూడదు. ఎస్, తైలం ఆగిపోతుంది పని చేయటము. ఆ రోజున ఆ ప్రవక్త భార్య వచ్చి ఏలియా యొక్క పాదాల దగ్గర పడి, ఇదిగో మా ఆయన ఎంత బాగా పరిచయం చేశారు నీకు తెలుసు కదా, ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చేసేసి నా 2 బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్తే
నీ ఇంట్లో ఏమి ఉందంటే ఆమె తైలపు బుడ్డి మాత్రమే ఉందంటే వెళ్ళి పాత్రలు తీసుకొని రా అన్నాడు. పాత్రలన్నీ తీసుకుని వచ్చింది. ఆ పాత్రలన్నీ నింపబడటం అయిపోయిన తర్వాత తైలము దానంతటికి అదే ఆగిపోయింది. సో తైలము ఆగిపోతుంది, తైలము పని చేయటం కూడా ఆగిపోతుంది. తైలం ఆగిపోయిందంటే తైలము పని చేయటం కూడా ఆగిపోతుంది. సో ఈ తైలము ఆగిపోకూడదు, పని చేయటం ఆగిపోకూడదు మన జీవితాల్లో అంటే మనం ఏమి కలిగి ఉండాలనేది కొంత జ్ఞానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుడు నాకు బయలుపరిచిన సత్యాలు, దేవుడు నాకు బయలుపరిచిన ప్రత్యక్షతలు నేను మీకు అనుగ్రహిస్తాను. సిద్ధమేనా? మరలా మన రూతు గ్రంథంకి వెళ్ళిపోదాము. రూతు గ్రంథం నేను మీకు గతంలో చెప్పాను, చాలా చాలా బ్యూటిఫుల్ బుక్ అది మాత్రం. ఎందుకంటే ఆ రూతు గ్రంథాన్ని నేను 4 అధ్యాయాలు ఉంటాయి. ఆ 4 అధ్యాయాలకి 4 పేర్లు నేను పెట్టగలను. మొదటి అధ్యాయము కోలిపోవుట, 2వ అధ్యాయము కటాక్షము, 3వ అధ్యాయము అభిషేకము, 4వ అధ్యాయము ఎంపిక చేయబడుట. ఇలా 4 అధ్యాయాలకి 4 పేర్లు నేను పెడతాను. అయితే ఈ 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. రూతు గ్రంథము 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాము. సో అభిషేకించబడిన తైలము మన జీవితంలో పనిచేస్తూ ఉండాలి. అది మన జీవితంలో ఆగిపోకూడదు. లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే అభిషేకాన్ని ఎట్లా పొందుకోవాలనే దానికి కూడా ఇదే ఆన్సరు, అన్నిటికీ ఇదే జవాబమ్మా. రూతు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవమ్మా. 5వ వచనం నుంచి 15వ వచన భాగం వరకు చదువుదాం అందరం. రెడీ? 1 2 3 స్టార్ట్. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. చూసారా, నీ దాసురాలి మీద నీ కొంగు. ఇక్కడ కొంగు అంటే మనం ఎట్లా తీసుకుందామంటే దుప్పటి, అభిషేకింపబడిన దుప్పటి లేదా ఒక మ్యాంటిల్. అభిషేకము ట్రాన్స్ఫర్ అవ్వటానికి దేవుడు వాడుకునే ఒక పరికరము. ఇన్ ద సేమ్ వే ఈ రోజున అభిషేకము ట్రాన్స్ఫర్ అవ్వటానికి దేవుడు వాడుకుంటుంది ఏంటి? తైలము వాడుకుంటున్నాడు. ఆ రోజున ఇదిగో బోయాజు తన మీద ఉన్న అభిషేకము, తన మీద ఉన్న దీవెన ఇదిగో రూతు మీదకి మళ్ళించాలి అంటే రూతు అడుగుతుంది ఏంది? నీ కొంగు నా మీద కప్పుమనగా. ఎట్లాగుంది? ఎలీషా కనుక ఏలియా వద్దకు వెళ్ళిపోయి అడుగుతాడు, చూసావా, నీ మీద ఉన్న ఆత్మలో నాకు 2 పాళ్ళు అనుగ్రహించు అంటే ఆ రోజున ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద పడింది. చూసారా, ఇది కూడా అట్లానే తీసుకోవాలి. చాలామంది దీంట్లో ఉన్న అర్థము, గూఢమైన అర్థము గ్రహించక దీన్ని వివిధ రకాలుగా వ్యాఖ్యానము చేస్తూ ఉంటారు. అయితే నా మట్టుకు ఇది నా వ్యాఖ్యానం. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో అభిషేకము ఒక వ్యక్తి ఎట్లా పొందుకుంటాడు అనే దానికి నిర్వచనముగా ఉంటుంది. అర్థమవుతుందా మీకు ఆ మాట? ఇక్కడ చూసుకోండి, రూతు స్థానంలో నీవు ఉన్నావు, బోయాజు స్థానంలో దేవుడు ఉన్నాడు. ఒక్కసారి అలా ఊహించుకుందాము. చూసారా, ఇక్కడ 8వ వచనం నుంచి మరలా చదవమ్మా. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొనెను. అతడు నీవెవరవని అడుగగా, నీవు ఎవడివి అని అడగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. నీవు నాకు సమీప బంధువుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు, నీ బట్ట నా మీద వేయి అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలమ్మా. అభిషేకము పొందుకుంటున్న ఒక వ్యక్తికి, అభిషేకము కొరకు వాంఛగలిగిన ఒక వ్యక్తికి, అభిషేకము వాడి జీవితంలో క్రియారూపకములోనికి రావాలి అని ఆశపడుతున్న ఒక వ్యక్తికి మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా? అతని యొక్క వైఖరి ఇదిగో ఇక్కడ రూతు వైఖరి లాగా ఉండాలి. ఇక్కడ ఈమెం చెప్పింది? నీవు నాకు సమీప బంధువుడవు. సో ఇక్కడ బోయాజ్ అనే వాడి యొక్క డ్యూటీ, కర్తవ్యం ఏంటంటే
ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఒక వ్యక్తి తన యొక్క సహోదరుల్లో ఎవరన్నా చనిపోతే ఆ యొక్క కుటుంబాన్ని ఇతడు ఇదిగో ఈ విధముగా ఆదరించాలని చెప్పేసి ఆ కుటుంబం యొక్క ఆస్తిని ఇతను కొనుగోలు చేసి కొంతకాలం తర్వాత మరలా వాళ్ళకి ఆస్తిని వాళ్ళ ఆస్తి పోగొట్టకూడదు. ఒకవేళ తన సహోదరుడు మరణిస్తే, పిల్లలు లేకుండా మరణిస్తే తన పేరు, తన సహోదరుడి పేరు ఇజ్రాయేల్ వంశంలో తుడిచిపెట్టుకుపోద్ది. ఎందుకు? వారసత్వం లేదు, వారసులు లేరు, తండ్రి పేరును మోసుకుని వెళ్ళేవాళ్ళు. తన సహోదరుడి పేరు తుడిచిపెట్టుకోకూడదు కాబట్టి ఇతడు ఏమి చేయాలంటే తన సహోదరుడి భార్యను వివాహము చేసుకొని ఆమెకు బిడ్డనివ్వాలి. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఇజ్రాయెల్ ట్రెడిషన్ ప్రకారం నా సహోదరుడికి పెళ్ళయింది కానీ పిల్లలు లేరు, కానీ అకస్మాత్తుగా చనిపోయాడు. ఇప్పుడు నా సహోదరుడి పేరు కొంతకాలం తర్వాత తుడిచిపెట్టుకుపోద్ది. ఎందుకంటే నాకు పిల్లలు ఉంటారు కానీ నా సహోదరుడికి పిల్లలు ఉండరు. ఆ స్త్రీ వేరెవరినో పెళ్లి చేసుకుంటుంది కానీ అతనికి వారసత్వం లేకుండా పోతుంది. కానీ అట్లా జరగటము దేవుని ఉద్దేశం కాదు కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ ఒక సరోగసి లాంటిది, ఒక బిడ్డనివ్వటం అంతే. ఆమెను వివాహం చేసుకుని ఆమెకు పుట్టిన మొట్టమొదటి బిడ్డ ఎవరైతే ఉంటారో ఆ బిడ్డ పేరు తండ్రి పేరు పెట్టాలి. చనిపోయిన వ్యక్తి పేరు పెట్టి ఇతడు అతనికి పుట్టినవాడు, ఇతడు అతని అంశము అని చెప్పుకొని ముందుకు తీసుకుని వెళ్ళాలి. దట్ ఈస్ హౌ గాడ్స్ ప్లాన్. ఇప్పుడు ఈ స్త్రీ వెళ్ళిపోయి వేరే ఇంటోని పెళ్లి చేసుకుంటే అది చూడటానికి బాగాదు అంతగా. ఎందుకంటే చనిపోయిన వాడి యొక్క అంశ రావాలి అంటే చనిపోయిన వాడి యొక్క రక్తము ఇవన్నీ అంటే అదే వంశంలో పుట్టినవాడి వివాహం చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్తున్నది. సో దిస్ ఈజ్ హౌ. కానీ చాలామందికి ఏంటంటే అన్యమతస్తులకి ఆ సహోదరుల యొక్క భార్యలను వివాహం చేసుకోవటం ఏంటి, ఇది అసలు ఎంత చండాలమైన ఆచారం క్రైస్తవ్యంలో అంటే ఇది చండాలమైన ఆచారం కాదు. ఇజ్రాయిల్లో ఏ ఒక్క పురుషుడి యొక్క పేరు తుడిచిపెట్టుకోకపోకూడదు. ప్రతి వాడికి వాడి పేరు రికార్డ్ అయి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క ఆలోచనల నుంచి వచ్చిన ఇది అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఈ బోయాజ్ అనేవాడు కూడా ఎలీమెలకు యొక్క సహోదరుడు. ఈ బోయాజు కూడా రూతుకు సహోదరుడు. సో ఇప్పుడు రూతు వెళ్ళిపోయి నువ్వు నాకు సమీప బంధువుడి, మా ఆయనకి పిల్లలు లేరు, మా ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకొని నాకు ఒక బిడ్డనిచ్చి మా ఆయన పేరు నిలబెట్టు, అలాగే మాకున్న ఆస్తిని నువ్వు కొనుగోలు చేసి 50 సంవత్సరాల తర్వాత సునాద కాలం వచ్చిన తర్వాత మరలా ఆస్తిని మాకు అప్పగించని ఊరి పెద్దలందరినీ పిలిచేసేసి ఇదిగో పెట్టొచ్చు. ఇక్కడ ఒకసారి మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ద్వితీయోపదేశ కాండం వెళ్ళిపోండి, 25వ అధ్యాయంకి వెళ్ళిపోండి, మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదా. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లు చేసుకున్న. చనిపోయిన వాడి భార్య ఎందుకు వేరే వాడిని చేసుకోకూడదు? ఎందుకంటే ఆ ఇంటి పేరు వస్తుంది. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయేలీలలో నుండి తుడిచి వేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. అర్థమవుతుంది మీకు? చూసారా, ఇది అర్థం చేసుకోరు జనాలు. చదువుమా. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల ఒకవేళ అతనికి ఇష్టం లేకపోతే వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇజ్రాయేలీలలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవర ధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలెను. అప్పుడు అతని ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టము లేదనిన ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖము ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగు చేయబడునని చెప్పవలెను. చూసారా, అర్థమవుతుంది మీకు ఆ విషయాలన్నీ? ఊరు పెద్దలను పిలవాలి. ఊరు పెద్దలను పిలిచి ఇదిగో ఇతడు సహోదరుడు యొక్క ధర్మము జరపటం లేదు అని చెప్పేసి ఊరు పెద్దలు పిలిచి అడిగే విధానం ఒకటి ఉన్నది. కానీ రూతు ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి వద్దకు వెళ్ళలేదు. కానీ ఆ యొక్క బోయాజు నిద్రపోతున్నప్పుడు ఆ బోయాజు కాళ్ళ దగ్గర కూర్చొని
కనిపెట్టుకొని చూస్తుంది. సో అభిషేకము పొందుకోవాలి, అభిషేకంలో వాడబడాలి, అభిషేకం వారి జీవితంలో పనిచేస్తూ ఉండాలి అంటే మొట్టమొదటి విషయం అమ్మ, నీ వైఖరి ఇదిగో ఎంత హంబుల్గా ఉంటే అంత అభిషేకం నీ జీవితంలో పనిచేస్తుంది. హంబుల్నెస్ లేకుండా, తగ్గింపుతనము లేకుండా నీవు అభిషేకంలో కొనసాగింపబడాలి అనుకుంటే అది వ్యర్థమేమ్మా. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఈమె ఊరి పెద్దలు తీసుకొని రావచ్చు. ఒకనొక దినమున బోయాజు పొలంలో ఉన్నప్పుడు ఆ ఊరి పెద్దలందరినీ పోగు చేసుకుని వచ్చేసేసి, అయ్యా ఇంకో ఈమె నీ యొక్క బంధువురాలు, ఇదిగో ఈమె భర్త పిల్లలు లేకుండా చనిపోయారు కాబట్టి ఈమె నువ్వు వివాహము చేసుకొని ఇదిగో తన భర్త యొక్క పేరు నిలిపి ఉంచు, ఆ భర్త యొక్క పేరు పోకుండా చూడు అని చెప్పేసేసి ఒక పెద్దల మధ్య తీసుకొని అదొక హక్కుగా ఆమె మాట్లాడచ్చు. ఎస్, నిజంగా మాట్లాడితే రూత్ యొక్క హక్కు అది. తన హక్కు అయినప్పటికీ కూడా తను హక్కుగా వచ్చి అడగటం లేదు, డిమాండింగ్గా వచ్చి అడగటం లేదు. ఎట్లా వచ్చి అడుగుతుంది? పాదాల దగ్గర కూర్చుంది. పాదాల దగ్గర కూర్చొని ఆ యొక్క బోయాజు లేచేంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ పాదాల దగ్గర కూర్చొని కనిపెడుతుంది. సంఘానికి అభిషేకము కొరకు ఆశపడటము వచ్చింది, కానీ అభిషేకము కొరకు కనిపెట్టుకోవటం సంఘానికి రాలేదమ్మా ఈ రోజున. అర్థమవుతుందా మీకు ఆ మాట? కానీ ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడున్న మీ అందరికి నేను చెప్తున్నానమ్మా, మరికొద్ది నిమిషాల తైలము నీ మీదకు వస్తుంది. ఆ తైలము నీ జీవితంలో పని చేయాలి అంటే, ఆ తైలము నీ జీవితంలో దేవుని కార్యాలు జరిగించాలంటే నీకు రూతు వైఖరి ఉండాలి. నేను విశ్వాసిని, నేను రక్షించబడ్డాను, నేను ఇమాన్యుయల్ పృథ్వీరాజ్ పాస్టర్ కింద ఉంటున్నాను కదా, నాకెందుకు పని చేయదు అభిషేకము, నా మీదకి ఎందుకు రాదు దేవుని కృప, నేను ఆయన సన్ని కదా, లేదా నేను ఆయన డాటర్ని కదా, నేను ఆయన కుమారుని కుమార్తెను కదా అని ఇదిగో డిమాండింగ్ మెంటాలిటీ అనేది లేకుండా ఇదిగో నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నీ తగ్గింపు స్వభావాన్ని కలిగి ఈ రాత్రి ఆ తైలము నీ మీదకు రాణిస్తే నేను చెప్తున్నానమ్మా, నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక వ్యక్తికి అభిషేకము రావాలి అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే తగ్గింపు స్వభావము, దాసుడు మనస్తత్వము లేదా దాసురాలి మనస్తత్వము. నేను చెప్తున్నామా, నీకు హక్కు ఉండొచ్చు. ఎస్, మీరందరూ ఈ పాటికి నా బోధల కింద ఉంటున్నారు కాబట్టి, నా ప్రార్థనల కింద ఉంటున్నారు కాబట్టి మీకు ఒక హక్కు ఉంటుంది. నేను ఇమాన్యుయల్ పృథ్వీరాజ్ యొక్క అభిషేకం క్రింద ఉంటున్నాను, ఇమాన్యుయల్ పృథ్వీరాజ్ యొక్క ఆత్మీయ కుమారుని లేదా కుమార్తెను కదా నేను అని చెప్పేసి నీకు ఒక హక్కు ఉండొచ్చు, రూతుకున్నట్టుగా. కానీ నేను చెప్తున్నానమ్మా, తగ్గింపు స్వభావం కలిగి ఉండు, కనిపెట్టుకొని ఉండు. ఆ రాత్రి వెళ్ళింది అత్త మాట విని ఆ రాత్రి వెళ్ళి అతని కాళ్ళ దగ్గర పడుకొని నిద్రపోతుంది. అంతే, ఆ కొంగు తీసి ఆ కాళ్ళ దగ్గర పడుకొని ఉంది. మధ్యరాత్రి వేళ అతను ఉలిక్కి పడ్డాడు. మధ్యరాత్రి వేళ అతను ఏం చేశాడు? ఉలిక్కిపడి, చదువమ్మా 9వ వచనము, నీవెవరవని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాల్ని, నీవు నాకు సమీప బంధువుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు అంటుంది. నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు అంటుంది. అప్పుడు తెలియపరుస్తుంది, నీవు నాకు సమీప బంధువుడివి, నీ దాసురాలి మీద నాకు కొంగు కప్పు అని చెప్పేసి. సమీప బంధువుడు కదా, తట్టి లేపొచ్చు, పెద్దల్ని పురమాయించి లేపొచ్చు, పెద్దల మధ్య ఒక మీటింగ్ పెట్టచ్చు, బట్ ఇవేమీ చేయలేదు. తన మీదకి దీవెన రావటం కోసము ఆమె అనుసరిస్తున్న మార్గం ఏమిటంటే తగ్గింపు మార్గము. అభిషేకము కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే తగ్గింపు స్వభావము. ఇది లేకుండా నువ్వు అభిషేకింపబడదావు అనుకుంటే, లేదా ఇది లేకుండా నీ మీదకి నేను కిలో నూనె పోసినా, నేను చెప్తున్నానమ్మా, నీ జీవితంలో దేవుని కార్యాలు జరగడం నువ్వు చూడవు. అర్థమవుతున్నాయి మీకు నా మాటలు? సో నెంబర్ 1 థింగ్ నీకు ఉండవలసింది ఏంటి? తగ్గింపు స్వభావం లేదా దాసుడు మనస్తత్వము, దాసురాలి మనస్తత్వము. 2వ విషయము 10వ వచనం చదవమ్మా. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. చూసారా, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. 2వ విషయం అమ్మా, నీ మీదకి తైలము రావాలంటే మొదట నీ మీద దేవుని దీవెన ఉండాల్సిందే. మీకు అర్థమవుతున్నాయి మాటలు? నీ మీదకు తైలము రావాలి అంటే మొదట నీవు దేవుని దీవెన కలిగి ఉండాల్సిందే.
ఎప్పుడైతే రూతు వచ్చేసి నీవు నాకు సమీప బంధువుడవు, నీ కొంగు నా మీద కప్పు అంటే ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, నా కుమారి నీవు యెహోవా దీవెన పొందిన దానవు. అంటే బోయాజు ఆమెలో ఏమి చూస్తున్నాడు? దీవెన ఉన్నదా, దీవెన లేనిదా అని చెప్పేసి. వాస్తవానికి ఏమో మోయాబు స్త్రీ, శాపాన్ని పొందుకున్న ఆమె, శపితమైన జనాంగంలో పుట్టిన ఆమె. అటువంటి ఆమె తన యొక్క తగ్గింపు స్వభావంతో 2వ అధ్యాయంలో ఏం చేసుకుందో తెలుసా? కేవలం పొలంలో పనిచేసే ఆ పనిని పొందుకోలేదు, కానీ తన మీద ఉన్న శాపాన్ని కొట్టివేసుకుని తన మీద దీవెన వచ్చేటట్టుగా ఆ దీవెనను మార్చుకుంది. హల్లెలూయా. చూసారా, రూతుకున్న లక్షణము చూడండి, తన మీద ఉన్న శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చింది. 3వ అధ్యాయంలో బోయాజు చెప్తున్నాడు, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఎలా మారింది తన మీద ఉన్న శాపం దీవెన కంటే? గత 2 వారాలుగా మీకు బోధిస్తానే ఉన్నాను 2వ అధ్యాయం అంతా నేను. సో అభిషేకము నీ మీదకి రావాలి అంటే, తైలము నీ మీద కుమ్మరింపబడాలి అంటే, నీకు ఉండవలసిన 2వ లక్షణం ఏమిటంటే దీవెన కలిగి ఉండాలి. నేను బలంగా నమ్ముతున్నానమ్మా, మీలో ప్రతి ఒక్కరూ దేవుని దీవెన కలిగి ఉన్నారని నమ్ముతున్నాను నేనైతే. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి ఆదివారం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి శుక్రవారం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నా అర్థం ఏంటంటే నువ్వు దీవెన పొందుకున్నట్టే లెక్క. దీవెన లేని వాడికి దేవుని స్వరము మరుగై ఉంటుంది. సో నెంబర్ 2, ఆ వ్యక్తికి దీవెన కలిగి ఉండాలి. ఆ తర్వాత కంటిన్యూ చేయమ్మా. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చూసారా, మొదటిగా ఇగో యజమానుడు ఆమె మీద ఉన్న దీవెనను గుర్తించాడు. 2వది యజమానుడు ఏమంటున్నాడు? ఆమె ప్రవర్తన చూస్తున్నాడు. దేవుని అభిషేకం నీ మీదకి రావాలంటే దేవుడు కూడా ఇలాగే చూస్తాడమ్మా. అర్థమవుతున్నాయి మీకు నా మాటలు? కొద్దివారేనేమి, చదవమ్మా మాట మరొకసారి. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే. చూసారా, రూతు చేసిన 3వ పని ఏమిటంటే, కొద్దివారైతేనేమి గొప్పవారైతేనేమి ఎవరిని పడితే వారిని వెంబడించకుండా నమ్మకముగా బోయాజు పొలంలోనే ఉన్నది. షీ రిమైన్డ్ ఫెయిత్ఫుల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బోయాజ్. బోయాజు కలిగి ఉన్న పొలములోనే నమ్మకముగా ఉన్నది. కొద్దివారైతేనేమి గొప్పవారైతేనేమి ఎవరు వెంబడి పడితే వాళ్ళు వెంబడి వెళ్ళలేదు ఈమె. ఈ రోజున చాలామంది క్రైస్తవ్యంలో ఈ యొక్క సూత్రము మర్చిపోతున్నారు. ఆ సేవకుడు ఈ సేవకుడు, ఆదివారం ఆయన దగ్గర, సోమవారం ఈయన దగ్గర, మంగళవారం ఈయన దగ్గర. బైబిల్ గ్రంథంలో ఒక ఆత్మీయ తండ్రి ఉంటాడమ్మా, ఒక ఆత్మీయ గృహం ఉంటుంది, ఆత్మీయ గృహాలు ఉండవు. నాకు తెలిసినంత వరకు ఆత్మీయ తండ్రులు ఉండరు నాకు తెలిసినంత వరకు. అర్థమవుతున్నాయి మీకు నా మాటలు? ఆ ఊరిలో బోయాజు లాంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారు. బోయాజు కన్నా తక్కువ వాళ్ళు ఉన్నారు, పొలాలు కలిగిన వాళ్ళు. బోయాజు కంటే ఆస్తిపరులు గొప్పవాళ్ళు ఉన్నారు, పొలాలు కలిగిన వారు. వారు ఏ పొలంలోనికి వెళ్ళలేదు పని కోసము, వారు ఏ పొలంలోనికి వెళ్ళలేదు ఆహారం ఏరుకోవటం కోసము. బోయాజు పొలంలోనే కనిపెట్టుకొని ఉన్నది. ఎందుకంటే బోయాజు ఆమెకు ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవము ఒకసారి. అప్పుడు బోయాజు రూతుతోటి, నా కుమారి నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, వేరొక పొలములోనికి ఏరుకోవటానికి పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. చూసారా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి అక్కడ దేవుని ఆత్మ. ప్రతి ఒక్కరికి ఒక పొలం ఇస్తాడమ్మా. ఆ పొలంలోనే మనం నాటబడి ఉండాలా. మీ అందరికీ దేవుడు అనుగ్రహించిన పొలము ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్. ఈ పొలమును విడిచిపోకూడదు మనము. కొద్దివారు ఉన్నారు ఈ పట్టణంలో, గొప్పవారు ఉన్నారు ఈ పట్టణంలో, నాకంటే గనులైన వారు ఉన్నారు. నేను కొద్దివారు ఉండారని చెప్పి నేను అన్నాను. అందరూ నాకంటే పెద్దవాళ్లే,
అందరూ నాకంటే గనులైన వారే. నేను ఈ పట్టణంలో తక్కువ వాడిని అని చెప్పి నేను నమ్ముతాను. ఇక్కడ మీ యొక్క క్యారెక్టర్ని దేవుడు పరీక్షిస్తాడు. ఇక్కడ ఆ రోజున రూతు బోయాజు కాళ్ళ దగ్గర ఉంటే తగ్గింపు స్వభావం బాగానే ఉంది, దేవుని దీవెన ఉన్నది. కానీ ఇదిగో మొన్న నువ్వు పలానా వాడి పొలంలోకి వెళ్ళిపోయి పరిగె ఏరుకుంటున్నావు కదా, నేను నీకేం చెప్పాను, ఈ పొలంలోనే ఉండు, ఈ పొలమును విడిచిపోమాకని చెప్తే నువ్వెందుకు ఆ పొలంలోకి వెళ్ళావు అని చెప్పేసి బోయాజు ఖచ్చితంగా ప్రశ్న వేసేవాడు, ఒకవేళ రూతు ఆ పని చేస్తుండే. కానీ రూతు తన యజమానుడి యొక్క ఆజ్ఞ ఏ మాత్రము మేరకుండా అదే పొలంలో కనిపెట్టుకుని ఉన్నది. సో దేవుడు ఒక వ్యక్తి జీవితంలో అభిషేకము అనుగ్రహింపక మునుపు, ఒక వ్యక్తిని అభిషేకములో వాడుకోక మునుపు అతనిలో చూచే మూడవ లక్షణం ఏమిటంటే అతడు తన యజమానుడికి ఎంత నమ్మకస్తుడిగా ఉంటున్నాడు అని చెప్పి. బిఫోర్ గాడ్ యూజెస్ యూ, దేవుడు నిన్ను వాడుకోక మునుపు అభిషేకములో, దేవుడు తన అభిషేకము ద్వారా నీ జీవితంలో కార్యములు చేయక మునుపు దేవుడు నీలో చూసేది మూడో విషయం ఏమిటంటే ఇదిగో నువ్వు ఎంత నమ్మకస్తుడిగా ఉంటున్నావు, నువ్వు ఎంత నమ్మకస్తుడిగా ఉంటున్నావు. కొద్దివారే కానీ, చదువుతావు ఒకసారి మాట, కొద్దివారే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన. చూసారా, నువ్వు యవనస్తులను, కొద్దివారిని కానీ గొప్పవారినే కానీ నువ్వు యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి ప్రవర్తన, అంటే నీ భర్త ఉన్నప్పుడు ప్రవర్తన కంటే ఇదిగో ఇప్పటి నీ ప్రవర్తన మరి ఎక్కువగా ఉన్నది, సత్ప్రవర్తనగా ఉంది అంటున్నాడు. అంటే అభిషేకము కోసము దేవుడు చూచేది ఏంటంటే ప్రవర్తన కూడా చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. నేను ఏంటిదంతా అంటే నమ్మకత్వము కలిగి ఉండటం, అంతే, నమ్మకత్వం కలిగి ఉండటం. చదువుతారా మరలా మాట, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అంటే అసలు ఈమె మునుపటి సత్ప్రవర్తన ఏంటి, అత్తగారింట్లో ప్రవర్తన, వెనుపటి తర్వాత సత్ప్రవర్తన ఏంటి, బోయాజు పొలంలో ప్రవర్తన, దేవుని మందిరంలోనికి రాక మునుపు లేదా ఆత్మీయ తండ్రి యొక్క కప్పు కింద రాక మునుపు ప్రవర్తన, ఒక ఆత్మీయ తండ్రిని పెట్టుకొని అతని క్రింద అతని పొలములో ఉంటున్నప్పుడు ప్రవర్తన, ఈ రెండు దేవుడు చూస్తూ ఉంటాడమ్మా. సంగమా, నేను చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను, అభిషేకములో వాడబడాలి అనుకుంటున్న వాళ్ళు, దేవుని అభిషేకము కలిగి దేవుని కార్యాలు పొందుకుందాం అనుకుంటున్న వాళ్ళందరికీ నేను చెబుతున్న విషయం ఏంటంటే ఈ 3 లక్షణాలు నీలో ఉండాలి. చాలా ఈజీ అమ్మా, కానీ చాలా కష్టం అని కూడా అంటాను నేనైతే. ఎందుకంటే అన్నిసార్లు దేవుని పొలంలో ఇదిగో దాన్ని ఎట్లా అంటారు, సుఖం ఉండదు. కొన్నిసార్లు దేవుని పొలంలో ఇదిగో నీ జతగాళ్ల మధ్య, నీతో పాటు పనికత్తెల మధ్య, పనివాళ్ల మధ్య నీకు విభేదాలు రావచ్చు, రకరకాలు వస్తూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే అప్పుడు ఆ పొలమును విడిచిపెట్టేసేసి ఇంకొక పొలం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకొక పొలాన్ని చూసుకుని వెళ్తూ ఉంటారు, విచ్ ఇస్ రాంగ్, వెరీ రాంగ్. సో అభిషేకపు తైలము నీ మీదకి రావాలి అంటే, అభిషేక తైలము నీ జీవితంలో పనిచేయాలంటే మొట్టమొదటిగా నీకు ఉండవలసింది తగ్గింపు స్వభావము, రెండవది నీకు ఉండవలసింది ఆశీర్వాదము, మూడవది నీకు ఉండవలసింది నమ్మకత్వం లేదా లాయల్టీ. ఇది నువ్వు కలిగి ఉంటే 15వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. నేను అన్ని చదివించడం లేదు, టైం అయిపోతుంది కాబట్టి మరియు అతడు నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా. చూసారా ఏమిటి, ఇప్పుడు ఆయన దుప్పటి తీసి ఆమె కాళ్ళ దగ్గర పడుకుంది, ఆమె వచ్చింది ఏంటి, దేనికోసము, ఆ దుప్పటి ఆమె మీద పడితే బోయాజు నన్ను కనికరించాడని అర్థము. దుప్పటి ఆమె మీద కోసం వచ్చింది, ఇప్పుడు దుప్పటి ఆమె మీదకి వచ్చింది. ఇదిగో చూడండి 15వ వచనంలో చూడండి, మరియు అతడు నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకోను అంటే దుప్పటి ఆల్రెడీ అనుగ్రహించబడింది, దేవుని అభిషేకం ఆల్రెడీ వచ్చేసింది, అతని దయ కృప కటాక్షము ఆ దుప్పటి వలె ఆమె మీదకి వచ్చేసింది. అయితే ఇంకో చదవండి అమ్మ మరలా,
నీవు వేసుకునిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దానిని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. చూసారా, 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచిందంట. తను అడిగిందా? కావాల్సిందేంటి? దుప్పటి. ఆ దుప్పటి వచ్చేసిన తర్వాత హ్యాపీ అనుకోలా. యజమానుడు ఆ దుప్పటితో పాటు ఏం చేశాడంటే కొన్ని వరాలు ఇచ్చాడు, కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు. 6 కొలలు కొలిచి ఇచ్చాడు. దీనిని భౌతిక అర్థములు తీస్తే ఆమె నుంచి వచ్చిన 6 రాజులు వచ్చారు ఆమె యొక్క వంశముల నుంచి, ఆమె యొక్క కడుపు నుంచి. కొంతమంది బైబిల్ పండితులు అంటారు ఆ 6 కొలలు 6 రాజులు అని చెప్తారు. బట్ నేను దాన్ని పక్కన పెట్టేసేస్తున్నాను. నేనేమంటున్నానంటే ఆమె అడిగింది దుప్పటి, ఆమె దుప్పటితో పాటు కొన్ని వరములు కూడా పొందుకుంది. సంగమా, నేను చెప్తున్నానమ్మా, దుప్పటి కలిగి ఉంటే మాత్రమే సరిపోదంట. నేను ఈ రాత్రి దుప్పటి మాత్రమే ఉంటే సరిపోదు అంట్లా, తైలము ఉంటే మాత్రమే సరిపోయిదని అనటం లేదు. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మీ అందరికీ తెలుసు. అతడు ఏలియా ఆత్మను కలిగిన వాడు. బైబిల్ గ్రంథమే చెప్తుంది అతడు ఏలియా ఆత్మ కలిగిన వాడు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? బాప్తిసం ఇచ్చి యోహాను తన జీవితంలో ఒక్క అద్భుతం కూడా చేయలేదు. ఏలియా చాలా అద్భుతాలు చేశాడు. ఏలియా ఆత్మనే కలిగి ఉన్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను. కానీ ఎందుకు ఒక్క అద్భుతం కూడా చేయలేకపోయాడు? ఆత్మ ఉందా? ఉన్నది. కానీ ఎందుకు అతడు ఏలియా వలె వాడబడలేదు ఈ లోకంలో అంటే, అతనిని నడిపించడానికి ఏలియా తన జీవితంలో లేడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ దుప్పటి మాత్రమే సరిపోదమ్మా. నేనంటాను, ఇదిగో వరములు కూడా పొందుకునేటట్టుగా మీరు అపేక్ష కలిగి ఉండాలంటాను. అనాయింటింగ్ ఒక్కటే సరిపోదు, బట్ యు నీడ్ టు రిసీవ్ ద గిఫ్ట్స్ ఇన్ ద అనాయింటింగ్. అభిషేకం ఒక్కటే పొందుకుందాం అనుకోమాకండమ్మా. ఆ అభిషేకంతో పాటు వరములు కూడా పొందుకోవాలని చెప్పేసి మీరు ఆశ కలిగి ఉండండి. అందుకే ఇంతకు ఆరాధన చేయించాను. ఆత్మీయ వరములతోటి నన్ను అభిషేకం చేయండి. ఇట్ ఈస్ అ ప్రొఫెటిక్ వర్షిప్. అది ప్రవచనాత్మకమైన ఆరాధన మీరు చేసింది. దేవుని ఆత్మ నాతో మాట్లాడిన మాట, ఈ దినమున తైలము పొందుకున్న వారు, ఆత్మీయంగా తైలము లోపలికి వెళ్తున్న వారికి వారు పొందుకునే విషయాలు ఏమిటంటే వరాలు పొందుకుంటారు. వారు ఎక్కడ బలహీనులు అక్కడ బలవంతులుగా మార్చబడతారు. వారి జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు మరలా చిగురించబడతాయి అన్నాడు దేవుడు. అందుకే ఆ 3 వచనాలే నేను పాడిచ్చాను. నేను సంగమ మరలా జ్ఞాపకం చేస్తున్నాను. తైలము నీ జీవితంలోనికి వచ్చి తైలము నీ జీవితంలో కార్యాలు చేయాలి అంటే మొట్టమొదటిది నీ యొక్క వైఖరి, తగ్గింపు వైఖరి ఉండాలి. నెంబర్ 2, నీవు దేవుని దీవెన కలిగి ఉండాలి. నెంబర్ 3, నీవు నమ్మకస్తుడిగా ఉండాలి. ఈ 3 నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఇదిగో ఆ దుప్పటి నీ మీదకు వస్తుంది. ఆ దుప్పటితో పాటు ఇదిగో బోయాజు 6 కొలల యవలు కొలిచి ఆమెకిచ్చాడు. ఆమె భుజం మీద వేసుకుని వెళ్ళిపోయింది. ఆమె భుజం మీద వేసుకుని వెళ్ళింది. ఇన్ ద సేమ్ వే ఈ 3 లక్షణాలు నీకు కూడా ఉంటే, ఆమెకు 6 వరాలు ఇచ్చాడు, నీకు 60 వరాలు ఇస్తాడు దేవుడు అంట. నేనైతే హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ అమ్మ, ఆత్మీయ వరాలు కేవలం 12 అనుకోమాకండి అమ్మ. అవి అసలు బేసిక్ వరాలు అంటాను నేను. దెర్ ఆర్ మెనీ గిఫ్ట్స్, ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, నానా విధములైన వరములు ఉన్నాయి. బట్ ఈ ఉదయకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో మరలా జ్ఞాపకం చేస్తున్నానమ్మా, ఆమెకి హక్కు ఉన్నది. హక్కు ఉన్నప్పటికి కూడా హక్కుదారులారుగా వచ్చి డిమాండ్ చేయలేదు, కానీ పాదముల దగ్గర కూర్చుంది. ఇదిగో ఆయన లేవగానే నీ దాసురాలను అని మాట్లాడింది. నేను నీ దాసురాలని అని చెప్పింది. సో నెంబర్ 1, మనకి హక్కు ఉన్నప్పటికీ కూడా మనల్ని మనం ఎంత తగ్గించుకొని, మనల్ని మనం ఎంత నలగొట్టుకుంటే దేవుని రాజ్యంలో అంత పైకి వస్తామమ్మా. నేను చెప్తున్నానమ్మా, నిన్ను దేవుడు ఈ మధ్యకాలంలో నిన్ను అణచకుండా, నిన్ను నలపకుండా ఉంటున్నాడంటే కొద్దిగా ఆలోచించాలి. నువ్వు నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు నిన్ను నలపకుండా
ఉంచుతున్నట్టు కొద్దిగా నువ్వు ఆలోచించాలమ్మా. ఎందుకంటే నా ఉద్దేశంలో ఎంత ఎక్కువగా నలగొట్టబడితే అంత ఎక్కువగా దేవుని చేతిలో వాడబడతా ఉంటాను నేనైతే. హల్లెలూయా. సో నీ తగ్గింపు స్వభావం ఉండాలి. రెండోది నువ్వు దీవెన కలిగి ఉండాలమ్మా. ఎట్టి పరిస్థితుల్లో సంగమా నేను చెప్తున్నానమ్మా, మనము చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల, మనము చేస్తున్న దేవునికి అవిధేయమైన కార్యాల వలన దేవుని దీవెన పోగొట్టుకోమాకండి. దేవుని దీవెన పోగొట్టుకోమాకండి. దేవుని దీవెన పోగొట్టుకుంటే ఇంకా అసలు అన్నీ పోగొట్టుకున్నట్టు లెక్క. మూడవది నమ్మకస్తులుగా మనం ఉండాలి. ఈ 3 అభిషేక తైలము ఈ రాత్రి మీ నుంచి కోరుకుంటుంది. ఈ 3 లక్షణాలు కనుక మీలో ఉంటే మీ పైన వచ్చిన అభిషేక తైలము మీ జీవితంలోకి పారిద్దామా. నేను చెప్తున్నానమ్మా, ఈ రోజున అందరినీ అనాయింట్ చేస్తాను, వచ్చిన వాళ్ళందరినీ నేను అనాయింట్ చేస్తానమ్మా. కానీ నేను చెప్తున్నాను, అందరూ కార్యాలు పొందుకుంటారంటే ఈ 3 లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే కార్యాలు పొందుకుంటారు. అర్థమవుతున్నాయి మీకు ఆ మాటలు? నేను మిమ్మల్ని మోసం చేయటం లేదు, ఉన్న మాట చెప్పేస్తున్నాను. అందరు కార్యాలు పొందుకుంటారంటే లేదు. ఈ 3 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో, ఎవరిలో అయితే ఉండబోతాయో వారు మాత్రమే ఈ సంవత్సరము దేవుని కార్యాలు పొందుకుంటారు. అర్థమవుతుంది మీకు? సో అంటే ఎల్లవేళలా ఈ మెసేజ్ మీరు ధ్యానిస్తూ ఉండాలి. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? తగ్గింపు స్వభావం. నెంబర్ 2 ఏంటి? దీవెన. నెంబర్ 3 ఏంటి? నమ్మకస్తులుగా ఉండటం. ఈ 3 ఈ సంవత్సరం అంతా మీరు మెడిటేట్ చేస్తూ ఉండండి అమ్మా. నేను చెప్తున్నాను, నువ్వెంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎంత ఎక్కువ దీవెన దేవుని దగ్గర నీవు కోరుకుంటే అంత మంచిది. ఎంత ఎక్కువగా నువ్వు నమ్మకస్తురాలుగా ఉంటే అంత మంచిది. అంత ఎక్కువ తైలము నీలోనికి ప్రవహించింది. ఆమేన్. అందరం లేచి నిలబడదాము, ప్రభువుని ఆరాధన చేసుకుందాము.